వెల్కమ్ టు ఎన్ఎస్ లిరికల్ వరల్డ్. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చెప్పే స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ స్టోరీ వచ్చేసి దేవుడే దిక్కు. సో స్టోరీలోకి వెళ్దామా. అనగనగా ఒక నది కట్టున ఒక ఊరు ఉండేది. ఊళ్ళో జనమంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది. రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో ఒక పూజారి కూడా ఉండేవాడు. అందరికీ ఆదర్శంగా ఉండేవాడు. సో హ్యాపీగా ఉన్న ఆ ఊర్లో మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడన్నట్టు అలాంటి పండంటి ఊర్లో ఒక సంవత్సరము ఉధృతంగా వర్షాలు పడి నదులు పొంగి వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్ళతో నిండిపోవడం మొదలవుతుంది. ఊళ్ళో ఉన్న వారంతా వరదల నుండి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పలు ప్రాంతాలకు బయలుదేరారు. సో అలా జరుగుతున్నప్పటికీ అందులో ఒక పెద్ద మనిషి గుడి వైపు పరిగెత్తుతూ ఉన్నాడు. అందులోని పూజారిని చూసి, మీరు కూడా మాతో వచ్చేయండి అని ఆ పూజారిని ప్రాధేయపడ్డాడు. వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేసాయి. ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి. పరిస్థితి బాగా ప్రమాదకరంగా ఉంది. మీరు కూడా నాతో వచ్చేయండి అని ఆ పెద్ద మనిషి పూజారి గారిని ప్రాధేయపడ్డారు. పూజారి గారు మాత్రం ప్రశాంతంగా దిగులు పడకుండా, నా గురించి మీరు ఎవ్వరూ కంగారు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామి నన్ను కాపాడతారు, మీరు వెళ్ళండి అని ఆ పెద్ద మనిషికి చెప్పారు. కొంతసేపటికి నీళ్లు నడుం దాకా వచ్చాయి. పూజారి గారు గుడిగట్టు నుంచి జపం చేసుకుంటూ ఉంటున్నాడు. ఒక గుర్రబండిలో పోతున్న వారు కొంతమంది పండితుగాని చూసి, పూజారి గారు మీరు కూడా మాతో బండిపై రండి అని అడగగా, పూజారి గారు మట్టుకు నన్ను దేవుడు కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయాడు. అలా జపం చేస్తూ గుడిలోనే ఉండిపోయాడు. ఇంకాస్త సమయం పట్టింది. నీళ్లు మెడదాకా వచ్చాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బతిమిలాడారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం. నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. మీరు మాతో రండి పండితులు గారు అని ప్రాధేయపడ్డారు. కానీ పూజారి గారు మాత్రం, మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడతాడు అన్నారు. చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇక కంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్లతో నిండిపోతుంది. పూజారి గారు దేవుడికి ధ్యానం చేసుకుంటూ గుడి గోపురం ఎక్కి కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత పూజారి గారికి కంగారు మొదలైంది. ఇప్పటికీ వాన ఆగడం లేదు. చాలా చలిగా ఉంది. నీళ్లు ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించట్లేదు అని పూజారి గారికి కంగారు మొదలయ్యింది. దేవుడా, నేను నీకేం తక్కువ చేశాను? రోజు శ్రద్ధగా పూజలు చేశాను, నిన్నే నమ్ముకున్నాను, అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలుపెట్టాడు. పాపం పూజారి దేవుడినే ధ్యానం చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు బాధపడుతూ. అప్పుడు ఆ క్షణం దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖుడా, నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను, నువ్వే రాకుండా ఇక్కడే తిష్టవేశావు. నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు. పొరపాటు గ్రహించిన పూజారి వెంటనే జ్ఞానోదయమయ్యి చేసిన పొరపాటును గ్రహించి ఆ భగవంతుణ్ణి క్షమాపణ కోరుకున్నాడు. కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు. పూజారి గారు, మీరిక్కడే ఉన్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం, మంచిది కాదు అన్నారు. పూజారి గారు మారు మాట మాట్లాడకుండా పడవ ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నారు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మనకు సహాయపడతారో వారే నిజమైన దేవుళ్ళండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.